వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిషేధిత మత్తు పదార్థాలు గుట్కాలు అమ్మితే చర్యలు తప్పవ ఏసీపీ అంబటి నర్సయ్య. పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ. పోలీస్ స్టేషన్ కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ಅವರು ತಮ್ಮ ಇದ್ದಾರೆ ಮಗ ತಮ್ಮ ಚೀನು ఇక్కడ గాడి వచ్చింది జర ఈ పక్కన శ్రీనివాస్ మాట్లాడండి పరపతి వేరే మధ్యలో అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి అంతే అంతే ఏం మాట్లాడాల్సిన అవసరం ನೀವು ಮಾತ್ರ ಕುಡಿರಿ ನಾವು ನಿಮ್ಮ ಬಾಯಿ ನೋಡ್ತೀವಿ ಬನ್ನಿ అక్కడ సైడ్లో అక్కడ అన్న సైడ్ అల్లే అంటాను అంత ಅವರೇ ಪೊಲೀಸ್ ಅವರು ಜೆರಾಕ್ಸ್ ಇದ್ರೆ ಕಳಿಸೋಣ ಸರ್ ಒಂದು ನಿಮಿಷ ಸೈಡಿಗೆ ಬನ್ನಿ వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని కిరాణా షాపులు, పాన్ షాపుల్లో వర్ధనపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కిరాణా షాపు యజమానులకు సూచించారు. ఈ తనిఖీలో పాలకుర్తి సీఎం మహేందర్, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామరావు పెద్దపల్లిలోని అమర్ నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేశారు. పాఠశాలకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకు ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామరావు మాట్లాడుతూ జూన్ 6 నుంచి జూన్ 19 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని మన పెద్దపల్లి జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. అనవసరంగా ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపి డబ్బు వృధా చేసుకోవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం ఎమ్మెల్యే చేయించారు.
అది దాన్ని కూడా ఇంకా కొన్ని బుక్స్ కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి కదా, కూడా ఎవ్రీ ఇయర్ మనం ఇందులో చేస్తుంటాం. బుక్ బ్యాక్ ఇష్యూ రిజిస్టర్ ఇచ్చి టేబుల్స్ పైనుంచి లాగా రన్నింగ్ ఆనందం ఇక్కడ 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 అవును ఇటు సైడ్ నాన్న ఇటు సైడ్ మనకి ఇక్కడ ఇక్కడ కిందికి డ్రెస్ పెట్టండి. ఒక్క నిమిషం. ఓకే మేడం మేడం ఇక్కడ చూడండి, డ్రెస్ పెట్టండి. ఓకే అన్న ఒకటేసారి మార్పు రాదు. మనకొండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను వెంటనే అరికట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు మనకొండూరు మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఈయన మాట్లాడుతూ మండలంలో శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, వెగురుపల్లి, ఊటూరు గ్రామాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక దందా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని, దీనిని వెంటనే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖలు సమన్వయంతో రెక్కి నిర్వహించి అరికట్టాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇసుకను కొద్దిమంది వ్యాపారవేత్తలు ధనార్జన ధ్యేయంగా ఇష్టానుసారంగా ఇసుక దందా కొనసాగిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రోడ్ల వెంట సామాన్య ప్రజలు తిరగడానికి వీలు లేకుండా ఫిట్నెస్ లేని బండ్లతో రాత్రి పగలు ఇసుక అక్రమంగా అమ్ముకుంటుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. 4-5 గ్రామాల నుండి అదే పనిగా వందలాది ట్రాక్టర్లు ఉదయం విచ్చలవిడిగా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రిపూట లారీలు పెద్ద ఎత్తున ఇక్కడ నుండి హన్మకొండ, హైదరాబాద్ లాంటి చోట్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఇప్పటికైనా రెవెన్యూ, అట్లాగే మైనింగ్, పోలీస్, ఈ 3 డిపార్ట్మెంట్లు ఈ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ ఆటలు కట్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రకమైనటువంటి చొరవను ఈ 3 డిపార్ట్మెంట్లు ఒక ప్రత్యేక కృషి ద్వారా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ఏదైతే రుణమాఫీ చేస్తామని ఆగస్టు 15 కటాఫ్ డేట్ చెప్పారు, దాన్ని కంప్లీట్గా చేసుకుంటూ మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 18% రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మహిళలకు అనేక హామీలు ఇచ్చారు, యువకులు హామీలు ఇచ్చారు, విద్యార్థులకు హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏదైతే గృహలక్ష్మికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటివి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్లు వస్తున్నాయి, మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు. ఇవంతా కూడా గ్రౌండింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా దీనిపైన ఒక స్పష్టతతో కూడుకున్నటువంటి లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పైన ఉంది. అంతేకాదు ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి జమ్మికుంటకు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో
ఆ రోడ్డు సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. అది ఎప్పుడూ పనికాని పరిస్థితి ఉన్నది. కొన్ని చోట్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ మరి ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లోని హయత్ నగర్ అమీర్పర్ వనస్థలిపురంలో తిరుగుతున్న యూపీకి మధ్యప్రదేశ్కు చెందిన ధార్ అనే దొంగల ముఠ. తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. దృశ్యాలు పోలీసులు విడుదల చేశారు. ఉదయం ఆటోలో తిరుగుతూ రెక్కి నిర్వహించి రాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసి ఇంట్లో ఉన్న వారిని క్రూరంగా చంపుతుంటారు. లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో గల ప్రతి శుక్రవారం నిర్వహించే అంగడిలో లారీల గడ్డ పగ్గాలు అమ్మకం వేళ్లపాట నిర్వహించారు. లారీల గడ్డకు 9,35,000కు నవాబుపేట గ్రామానికి చెందిన గొలుసుల శ్రీనివాస్ కైవసం చేసుకోగా పగ్గాలు నమ్మకం కొరకు 3,15,000కు మాలోతు మధుసూదన్ కైవసం చేసుకున్నారు. శ్రీనివాస్ గారు వచ్చి పాట పోటీ చేసిన బహిరంగ పాట మొదలైంది. 9,26,000 బూడిద రాదు. 9 లక్షలు ఏమో ఉపేందర్, 9 లక్షలు గోజుల శ్రీనివాస్, చింతల వెంకన్న 50,000 వేసిండు. 9,27,000 నుంచి పాట ఓపెన్ యాక్షన్ శ్రీగల శ్రీనివాస్ గారి పేరు నుంచి పోతుంది పాట పోతుంది. గోసుల శ్రీనివాస్ పాట 9,30,000 రెండోసారి. పోతుంది పాట పోతుంది. 9,30,000 రెండోసారి పోతుంది పాట పోతుంది. 9,30,000 గోసుల శ్రీనివాస్ పాట రెండోసారి. గోసుల శ్రీనివాస్ పాట 9,30,000 తీర్మాన్.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి పాఠశాలలో అక్రమంగా నిల్వహించిన పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను గుర్తించిన ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. ధనార్జయమే ధ్యేయంగా 4 రెట్లు అధికంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను యూనిఫామ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఫీజుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలోనే నోట్బుక్లు కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం అల్టిమేట్ జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజశేఖర్ బండి రాజశేఖర్ సార్ మీకు చేసింది ఇలా సరే సార్ ఫ్లెక్సీ బుక్స్ టైళ్ళు బెల్ట్లు ప్రతి ఒక్కటి బుక్కులలోనే ఉన్నాయి సార్ మొత్తం. మరి ఎవరి బాధ్యత చెప్పండి సార్, మేము వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం. బాధ్యత ఎవరు వాయిస్తారో వాళ్ళకన్నా మేము చేసుకుంటాం. సీజ్ చేయాలి గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే We want justice. రావాలి MBO రావాలి చెప్పాలి సమాధానం చెప్పాలి రావాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి గాయత్రి విద్యానికేతన్ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తారనే సమాచారంతో సంబంధించిన బుక్ స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే సంబంధించిన వాళ్ళే ఇక్కడ గాయత్రి స్కూల్లో పనిచేస్తున్న పీటీ బుక్ స్టాల్లో ఉండడం జరిగింది. సంబంధించిన ఆయన అడిగితే ఏమని చెప్పినాడే మాకు సంబంధం లేదు అని మమ్మల్ని చూసి బుక్ స్టాల్కు తాళం వేసుకొని పోవడం జరిగింది. బయటనేమో గాయత్రి విద్యానికేతన్ అని స్కూల్కి బోర్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ని అడిగితే నేను సంబంధించిన గాయత్రి ఎల్లంకి శ్రీనివాస్ గారికి కిరాయి చేయడం జరిగిందని సంబంధించి చెప్పడం జరిగింది. పొద్దున్న 11 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారితో స్పందించలేదు. ఎంఈఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, ఆఖరికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అంటే లైసెన్స్ ఉందా అని. వాళ్ళతో మున్సిపల్ కమిషనర్ వచ్చిలో దీన్ని మాకు ఏం సంబంధం లేని చూసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, సంబంధించిన అధికారులు వచ్చి సీల్ చేసాక ఇచ్చిపెట్టడం జరగదని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడి నుంచి వెళ్తే ఈ బుక్స్ వేరే చోటుకు తరలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత తొందర సీల్ మంచిదని అధికారులకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. అనేక పాఠశాలలో ఇదే విధంగా జరుగుతుంది. అధికారులు వెంటనే ఇప్పటికన్నా మొద్దు నిద్ర వదిలి అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఫీజు నియంత్రణ, అంటే అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్లో పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తాల పేరుతో అడ్మిషన్ల పేరుతో 70% ఫీజును కడితేనే అడ్మిషన్ చేస్తాం, లేకపోతే చేయమని ముందే అడ్మిషన్ ఫీజులను తీసుకోవడం జరుగుతుంది. ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అలాంటి స్కూళ్లపై వెంటనే విద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని, వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే 1 ఇంక్లైజ్ జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చేసి అప్పుడు నువ్వు 7 సీట్లు మాకు ఇవ్వాలి. సింగరేణికి ఏం చేయాలి, అన్ని తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరి పిల్లలైతే మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అదేది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి 7 సీట్లు ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది.
దాన్ని చెప్పామన్న డైరెక్టర్ గారికి. వాళ్ళని ఒక జిఎంని పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మన పిల్లలకి 7గురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని చెప్పిండ్రు. అట్లెవరిని ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి. ఇక మనకి లాభాల వాటా ఉంది. సరే, మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి. ఇంకెంత వచ్చినాయో ఈ జూన్ 15 తారీఖు వరకు ఇస్తామంటున్నారు. అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది. ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లోనో జూలైలోనో ఇచ్చేది. ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళంటే అసలు మనకు ఖర్చు ఉండేదే అప్పుడు. మనకు ఆ పిల్లల్ని కాలేజీలో చేర్పించడం, స్కూళ్ళలో చేర్పించడం అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఏం చేసింది, దాన్ని దసరాకి తీసుకుపోయింది. దసరాకి ఇస్తాము. మరి ఇప్పుడున్నా మీరు ఇవ్వాలి అని మన చైర్మన్ గారిని కలిసినప్పుడు అన్నాం. అంటే ఆయన ఏమన్నాడు, జూన్ 15 వరకు లెక్కలు అయిపోతాయి, ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు. ఏమైనాయి మరి పైసలు? మరి ఆ గవర్నమెంట్ కూడా 29,000 కోట్లు ఇవ్వాలి కదా. 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా, మేము తెల్లారే కలిసినాం ఆయన బట్టి గారిని కలిసి 29,000 కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు, అరే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండయా, మేమంటే నడపాలి ఈ గవర్నమెంట్ అని అంటాడు. సరే, మీరు ఏం చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో కానీ మా డబ్బులు అయితే ఇవ్వాలి కదా. కనీసం మేము అన్నది ఏంటంటే 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ట్యాప్ ఒక 5 కోట్లు 6,000 కోట్లు ఇవ్వండి. 5-6 వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోవడానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హెచ్డీలు పాత ఏజ్ చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత ఏజ్ చేస్తున్నారు. ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లనే మా కొత్త బాయిలకి వస్తుంది, మీరు ఇవ్వాలి అని అన్నాం. చూస్తామన్నారు, ఏం జరుగుతుందో చూడాలి. ఆ డబ్బులు ఏదైనా చేసేనా చెప్పినాం చైర్మన్ గారికి, మీరు ఈ లాభాల వాటా ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి, ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పినాం. ఆ లాభాల వాటా కూడా పోయిన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది, ఎందుకంటే అంతకు ముందు కంటే కొద్ది లాభాలు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనకి ₹1,00,000 పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది. అవి కూడా తొందరగా చేసుకోవాలి. మన పద్ధతిలో మనం పనిచేద్దాం. ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలిచినా పాత రోజుల్లో మీకు చూశారు, గెలిచినా కార్మికులతోటే ఉన్నాం. కానీ మేము గుర్తింపు సంఘం, మేము మేనేజ్మెంట్ పక్షాననే సమస్య ఉండనే ఉండదు. మనం కార్మికుల పక్షానే ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా మనకు తీసుకురండి. యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోం. మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు. దయచేసి మీరు అందరు కూడా చేయాలని, అవసరమైతే అందరం కలిసి, ఇప్పుడు మనం ఎలక్షన్లప్పుడే సంఘాలు, నీది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం. ఏదో ఓట్లు వేసుకున్నాం, ఎవరు గెలిచిండో వాళ్ళు గెలిచిండ్రు, ఎవరు పోయింది పోయింది. ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ ఇదయ్యేది. మళ్ళీ ఇప్పుడు మనం సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతులు చేస్తాడు. కాబట్టి మనం అందరం కలిసి కొట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు, అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు. ఏదైనా మేనేజ్మెంట్ మొండిబాయికి రావాలనిపిస్తే, గతంలో 17 రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందు కోయగూడెం ఓసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా? అప్పుడు అందరిని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా? అదే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి. అట్లనే మనం కూడా ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, లాభాలు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం, పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. జల సైనికుడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని కోరారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ను అన్ని విధాలా అభివృద్ధి పరచడమే తన లక్ష్యం అన్నారు. ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా.
వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 yearsలో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను. భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి, ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్, ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి వైనాట్ మచిలీపట్నం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.